గురుగారు అయితే ఇక్కడే ఒక చిన్న సందేహం. మామూలుగా ఇప్పుడు కృష్ణ ద్వైపాయనుడిగా వేదవ్యాసుడు జన్మించినప్పుడు పుట్టిన వెంటనే పెద్దవాడయిపోతాడు కదా! అలా పుట్టిన వెంటనే పెద్దవాడయిపోయే శక్తి ఉన్న కృష్ణ ద్వైపాయనుడు మరి ఒక సామాన్య అప్పటి వరకు సత్యవతి అనే ఆవిడ యోజనగంధి సామాన్యమైన మనిషి కదా! మరి ఆవిడ కడుపులోనే జన్మించడానికి ఏదైనా పూర్వజన్మ వృత్తం ఉందా ఆవిడకి? అట్లాంటిదేం లేదు. కానీ ఇప్పుడు ఆయన సద్యో యవ్వనంతో పుట్టాడు. పుట్టగానే కృష్ణద్వీపానికి తరలి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. కృష్ణద్వీపంలో తపస్సు చేశాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము ఏర్పడ నాకు పారాశర్య ముని అనుకున్నాం. అక్కడ కృష్ణద్వైపాయన ముని, కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత నిరూపితార్థము, మహాభారత బద్ధ నిరూపితార్థము. కృష్ణద్వైపాయన ముని అంటే కృష్ణద్వీపంలో తపస్సు చేశాడు. తపస్సులో నుంచి రావాలి ఏ రచన అయినా సరే. ఎందుకంటే తపస్సు అంటే ఏకాగ్రత. ఒక లక్ష్యానికి అనుగుణంగా మనస్సు నిలకడగా ఎంతో కాలం నిలబడి ఉండడం తపస్సు. తపస్సు అంటే కేవలం కందమూలాలు భుజిస్తూ ఏదో నారబట్టలు కట్టుకుని అరణ్యంలో ఎవరితో సంబంధం లేకుండా కూర్చున్నంత మాత్రాన సరిపోదు. ఈ కూర్చున్నందువల్ల కలిగే స్థితి ఏమిటో అది తపస్సు. మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రమైపోయి ఒకే పరమాత్మ తత్వాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే మహనీయతను నిరంతరం దర్శిస్తూ అందుకోసం చేసే కృషి అది తపస్సు. ఆ ఏకాగ్రత అనమాట తపస్సు అంటే. ఇప్పుడు లోక వ్యవహారంలో కూడా మనం తపస్సుని అర్థంలో వాడుతూ ఉంటాం. వాడు 6 నెలలుగా ట్రాన్స్ఫర్ కోసం తపస్సు చేస్తున్నాడు రా అవును అంటూ ఉంటాం. ట్రాన్స్ఫర్ కోసం తపస్సు చేయడం ఏమిటి? వాడు ఆ పై అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు, ఎవరి చేత చెప్పిస్తే బాగుంటుందని. తపస్సు ఏం కాదే, కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేయటం లేదే అంటే ఏకాగ్రత అనమాట. తపస్సు అంటే ఏకాగ్రత. ఈ ఏకాగ్రతని సాధించిన వ్యక్తి మాత్రమే లోకానికి ఏమైనా చెప్పగలడు. ఏకాగ్రత లేనిదే ఆ వ్యక్తి తనకు తాను ఏమీ చేసుకోలేడు, ఇతరులకి ఏమీ అందించలేడు. ఆ ఏకాగ్రత సాధించడం కోసం ఆయన కృష్ణద్వీపానికి వెళ్ళి తపస్సు చేశాడు. కృష్ణద్వీపానికి వెళ్ళి తపస్సు చేసిన ఈ మహానుభావుడు సత్యవతి గర్భాన జన్మించడం అది దైవ నిర్ణయంలో భాగం. దైవ నిర్ణయంలో భాగంగా ఆమె గర్భాన జన్మించిన తర్వాత తల్లి అనే మమకారం లేకుండా వెళ్ళిపోయాడు. కానీ తల్లి పట్ల ధర్మాన్ని నిర్వర్తించాడు. అమ్మా నువ్వు తలుచుకుంటే వస్తాను అన్నాడు. ఆవిడ తలుచుకుంది, కష్ట సమయంలో వచ్చాడు. ధర్మాన్ని తప్పకుండా జాతికి కుటుంబానికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చిత్తశుద్ధితో తామరా నీటి బిందువులాగా ఏ విధమైన కాముక్క భావాలు అంటకుండా నిర్వర్తించాడు. మరి ఇంతటి వాడు మరి జన్మించాలంటే ఆమె సంస్కారం కూడా చాలా గొప్పదైతేనే కుదురుతుంది. కాబట్టి ఆమె కూడా పుట్టుకకు మత్స్యగంధి కావచ్చు, కానీ ఆమెలో ఈ సంస్కారానికి కావలసిన అర్హతలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాచీన సంప్రదాయం మీద ఒక దారుణమైన విమర్శ ఉంది. ఇవాళ ఆధునికులు అనుకుంటున్న వాళ్ళు మన పురాణాల నిండా, మన ఇతిహాసాల నిండా, వేద వాంగ్మయం నిండా ఏదో ఒక వర్గం వాళ్ళని ఎక్కువ చేశారండి, కొంతమందిని తక్కువగా చూశారండి, చులకనగా చూశారండి, వేళాకోళం చేశారండి అని మాట్లాడుతున్నాం. ఇది తెలిసి తెలియక మాట్లాడే మాట. మన ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా కులం పేరుతో ఎవరిని తక్కువ చేయలేదు, కులం పేరుతో ఎవరిని ఎక్కువ చేయలేదు. అసలు కులం అనే మాటే లేదు మన ప్రాచీన సాహిత్యంలో. మన ప్రాచీన సాహిత్యంలో ఉన్నది వర్ణము అనే మాట మాత్రమే. ఈ వర్ణము ఈవేళ మనం అనుకుంటున్నట్టుగా పుట్టుకతో వచ్చింది కాదు, అది కులం. పుట్టుకతో వచ్చేదాన్ని కులం అంటున్నాం ఇవాళ. ఇది పుట్టుకతో వచ్చింది కాదు. దీనికి ఇవాళ ఆధునికంగా ఒక సఫిస్టికేటెడ్ నేమ్, ఒక అందమైన పేరు పెట్టుకున్నారు సామాజిక వర్గం అని. కానీ అది కులమే. కులం అంటే పుట్టుకను బట్టే నిర్ణయిస్తున్నారు, కానీ వర్ణం పుట్టుకను బట్టి నిర్ణయించాల. గుణకర్మ విభాగశ భగవద్గీతలో, భారతంలోనే భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. గుణము అంటే స్వభావం, కర్మ అంటే చేసే పని. తన స్వభావానికి అనుగుణమైన పని వాడు చేస్తాడు. ఎవరి స్వభావానికి అనుగుణమైన పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ స్వభావాలను దృష్టిలో ఉంచుకుని వీరంతా ఒక వర్గం, వీరంతా ఒక వర్గం, వీరంతా ఒక వర్గం. ఇప్పుడు వేదాధ్యయనం చేయడం ఒక స్వభావం, అతన్ని బ్రాహ్మణుడు అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడడం ఒక స్వభావం, ఆ పని చేస్తాడు, అతన్ని క్షత్రియుడు అన్నారు. అక్కడ వస్తువులు ఇక్కడికి, ఇక్కడ వస్తువులు అక్కడికి తెప్పించి పాడి పంటాయి వ్యవహారం వ్యాపారం అంతా చూసే లక్షణం ఒకటి ఉంటుంది, ఒక స్వభావం. ఆ స్వభావం కలిగిన వాడిని వైశ్యుడు అంటారు. వ్యవసాయం చేసేవాడు ఉంటాడు, శ్రమ చేసేవాడు, అతన్ని శూద్రుడు అన్నారు. ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి కులాలు కావు, వర్ణాలు. వర్ణాలు అంటే చేసే పనిని బట్టి. ఒకే ఇంట్లో తండ్రి వేద పండితుడు కావచ్చు, కుమారుడు మిలిటరీలో చేరవచ్చు, పెద్ద కొడుకు. రెండో కొడుకు వ్యాపారం చేయొచ్చు. అంటే తండ్రి బ్రాహ్మణుడు, పెద్ద కొడుకు క్షత్రియుడు, రెండో కొడుకు వైశ్యుడు అయ్యాడు. ఇది ఎలా సాధ్యం అంటే వర్ణధర్మాన్ని నమ్మినప్పుడు మాత్రమే సాధ్యం. భారతీయ సంస్కృతిలో ఎక్కడా ప్రాచీన వాంగ్మయంలో వర్ణము అనే మాట తప్ప కులం అనే మాటే లేదు. అందువల్ల సత్యవతి ఏదో తక్కువ కులంలో పుట్టింది, ఆమె కడుపున వ్యాసుడు లాంటి వాడు జన్మించడం ఏమిటి అనే సందేహానికి మనకు అవకాశం లేదు. సంజయుడు ఉన్నాడు మహాభారతంలో, అతడు సూతపుత్రుడు. సూతుడంటే రథాలు తయారు చేసేవాళ్ళు, గుర్రాలు శుభ్రం చేసేవాళ్ళు,
రథాలను శుభ్రం చేసేవాళ్ళు. ఇది వాళ్ళ ఉద్యోగం, చిన్న ఉద్యోగం అనమాట. తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు. ఆ సూత వంశం, ఆ సూత వంశంలో పుట్టాడు సంజయుడు. కానీ మహారాజులు ఎదురైతే తమతో సమానంగా ఒక మహారాజును గౌరవించినట్టు గౌరవించారు. మహర్షులు ఎదురైతే సాటి మహర్షి పట్ల ఎంత అభిమానం చూపిస్తారో అంత అభిమానంతో ప్రవర్తించారు. ఎందుకని? అతని వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రవర్తనని బట్టి. కాబట్టి గౌరవం ప్రవర్తనని బట్టి వస్తుంది, కానీ పుట్టుకను బట్టి రాదు అని మహాభారతం స్పష్టంగా నిరూపించింది. ఇలాంటి ఉదాహరణలు మనకు రామాయణంలో, భాగవతంలో చాలా చోట్ల కనిపిస్తాయి. పుట్టుక ముఖ్యం కాదు.